నమస్కారం సార్. నమస్కారం అమ్మ. జై చిన్నమస్త. ఈరోజు మనము చిన్నమస్తా దేవత, 6వ దేవత అయిన చిన్నమస్తా దేవత గురించి చెప్పుకుందాం. చిన్నమస్తా దేవత ఆ పేరు ఎలా వచ్చిందంటే, ఆమె చిన్నమస్త అంటే తన మస్తిష్కాన్ని చిన్నం చేసుకునింది. స్వయంగా తన ఖండితం చేసుకొని విచ్ఛిన్నం అంటాం కదా, అలా చిన్నం చేసుకుంది ఏంది, తన మస్తిష్కాన్ని. అందుకు ఆమె చిన్నమస్తా దేవతగా పేరు వచ్చిందనమాట. చిన్నమస్తా దేవతకు ఇంకొక పేరు కూడా ఉంది, వజ్రవైరోచని. వజ్రవైరోచని అని కూడా పిలుస్తారు. ఈమె ఇంద్రాణి శక్తి ఈమె. అంటే సాక్షాత్తు ఇంద్రుడికి వజ్రాయుధం ఉంటుంది కదండి, ఆ వజ్రాయుధం ఎక్కడి నుంచి వచ్చింది ఇంద్రుడికి? దదీచి మహర్షి యొక్క వెన్నెముక నుంచి వచ్చింది. ఆ దదీచి మహర్షి చిన్నమస్తాదేవి ఉపాసకుడు. అక్కడి నుంచి ఈమెకు ఇంద్రాక్షి అని కూడా పిలుస్తారు, ఈమెను ఇంద్రాణి అని కూడా పిలుస్తారన్నమాట. అంటే ఈమె ఒక అత్యంత పవర్ఫుల్ మెరుపు శక్తి ఈమె. ఇప్పుడు మనం దశమహావిద్యలో ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి రూపంగా చెప్పుకుంటున్నాం. కాళీని కాలస్వరూపంగా, భువనేశ్వరిని స్థితి స్వరూపంగా ఎలా చెప్పుకుంటున్నామో, ఈమె మెరుపు శక్తి. వజ్రాయుధం వేస్తే ఏమైతే పెద్ద మెరుపులు ఎలా వస్తాయో, ఆ మెరుపులన్నీ కలగలిపిన శక్తే ఈ చిన్నమస్తా దేవత. ఈ చిన్నమస్తా దేవత రాహుగ్రహానికి అధిష్టాన దేవత. రాహుగ్రహ దోషాలు ఎవ్వరున్నా మొహమాటం లేకుండా చిన్నమస్తా దేవతను కొలవచ్చు. ఈమె తన తలను తానే ఖండించుకొని ఒంటి కాలి మీద నిలబడి ఎడమ కాలిని తన యోనిని కప్పివేస్తూ ఇలా సైడ్కి నిలబడిన ముద్రలో ఉంటుంది ఎప్పుడు. ఈ ముద్రా స్వరూపాన్నే కొలవాలి. ఇంకా రకరకాల స్వరూపాల్లో ఉంటుంది ఆమె. ఈ ముద్రా స్వరూపాన్ని ఎక్కువగా కొలవాలి. పక్కన శాకిని, వర్ణిని అనే ఇద్దరు ఈమె చెలికత్తె దేవత ఉంటారనమాట. జయ విజయుల్లాగా శాకిని, వర్ణిని అని కూడా అంటారు. వీళ్ళని సాత్వికంగా కూడా జయ ఔర్ విజయ అని కూడా అంటారు అనమాట. సో ఈమె ఖండితం చేసుకున్నప్పుడు 3 రక్తధారలు వస్తాయి. ఒకటి ఆమెనే తాగుతా ఉంటుంది, ఒకటి శాకిని, ఒకటి వర్ణిని తాగుతా ఉంటుంది. కింద రతి మన్మధులు ఉంటారు, విపరీత రతి ముద్రలో ఉంటారు. వాట్ ఈస్ దిస్ విపరీత రతి ముద్ర అంటే, పురుషుడు కింద ఉండి స్త్రీ పైన ఉంటే దాన్ని విపరీత రతి అంటారు అనమాట. అదే స్త్రీ కింద ఉండి పైన ఉంటే అది మామూలు సాధారణ రతి ప్రక్రియ. కానీ పురుషుడి కింద ఉండి స్త్రీ పైన ఉండి విపరీత రతి ముద్రలో ఉన్న రతి మన్మధుల మీద ఈమె ఒంటి కాలితో నిలబడి ఉంటుంది. కొన్ని డిపిక్షన్స్ లో మనకు ఆ రతి మన్మధులు ఒక పద్మంలో ఉన్నట్టు చూపిస్తారు. ఇది అంతా ఎందుకు అంటే, కామాన్ని ఒడిసి పట్టు అని మనకు అమ్మవారు చెబుతోంది. విశృంఖల అంతరార్థం అది. విశృంఖల భావాల్ని నువ్వు తగ్గించుకో, సెక్స్ ఇట్లాంటి ఆలోచనలను తగ్గించుకో. అది తగ్గించుకున్నాడే నీకు మోక్ష ప్రాప్తి. అది ఇప్పుడు అట్లంటే కామిగానే వాడు మోక్షగామి. కాబట్టి నువ్వు సంసార సుఖాన్ని ఎంజాయ్ చేయి, కానీ ఎంతవరకు అంతవరకు ఉండి దాన్ని కట్ ఆఫ్ చేసేసి ఇక్కడ వచ్చే ఆలోచనని కట్ చేసేసుకో. అప్పుడు నీకు అసలైన సహస్రార చక్రము పని చేస్తుంది అనే ఇంత అర్థం చిన్నమస్తాదేవిలో ఉంటుంది. ఈమె విపరీతమైన ప్రచండ వ్యతిరేక శక్తి. ఇప్పుడు మీరు చిన్నమస్తాదేవిని కొలుస్తారనుకోమ్మా, అమ్మ నాకు గ్రహస్థితి ఏముందంటే నాకు ఈ టైంలో బాధలు పడతావని ఉంది అంటే, బాధలు పెట్టే వాడేవాడు, నేను మొత్తం తీసేది. వాడు ఎస్ అంటాడు కదా, నేను నో అంట. వాడు నో అంటే నేను ఎస్ అంట. కాబట్టి వ్యతిరేక రివర్స్ గేరు. ఎవరన్నా రాని, బ్రహ్మ రుద్రుల హరి ఎవరన్నా రాని, ప్రచండ విపరీత భయంకర శక్తి ఈమె. ఎడ్డమంటే తెడ్డం. అందుకనే చిన్నమస్తాదేవి ఆరాధకులతో ఎవరన్నా కానీ పెట్టుకుంటే వాళ్ళకు జీవితాలన్నీ రివర్స్ అవుతా ఉంటాయి. మీకు ఏదైనా నేను చెడుపు చేస్తాను, ట్రై చేస్తాను, వాడు ఎత్తిపోతాడు. ఏదో ఒకటి అవుతుంది వాడికి.
చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి మనుషులు. ఉమ్. అంతటి భయంకర ప్రచండ విపరీత శక్తి. చనిపోవడం అనేది చిన్న విషయం అండి, ఒక్కసారి ఇష్యూ అంటే పోతారు, అంతేలేండి. కానీ బతికి ఉండి వాడిని నరకం నలిపేసి నరక అది కష్టాలు కరెక్ట్. పెట్టేస్తారు కదా, అది మోస్ట్ అది డేంజర్, అది సో భరించాలి. అట్లాంటి ప్రచండ వ్యతిరేక శక్తి ఈ చిన్నమస్తా దేవత. రాహుగ్రహానికి ఈమె ఆధిపత్య దేవత. ఉమ్. మనకు సర్పదోషాలు ఇవన్నీ కూడాను ఈమెను కొలవడం ద్వారా వెళ్ళిపోతాయి. కానీ సర్పదోషాల కాంబినేషన్లు ఎప్పుడు 2 గ్రహాలతో వస్తాయి, రాహువు కేతుతో వస్తాయి. కాబట్టి ఈమెతో పాటు ధూమావతి ప్రక్రియ కూడా ఉంటుంది, అది వేరే విషయము. ఈమె సూర్య గోళాన్ని తన బొడ్డు నాభి స్థానంలో పెట్టుకొని ఉంటుంది. సూర్య భగవాను అంతటి శక్తినే నాభి స్థానంలో పెట్టుకొని ఉంటుంది. తల మీద శిరస్సులు అంటే ఆమె ఒక ఎడమ చేతిలో తన తలను తానే పట్టుకొని ఉంటుంది కదా, ఆమె త్రినేత్రి అంటారు అనమాట, త్రినయన అని కూడా అంటారు, రక్తప్రియే, నరమాంస ప్రియే అని కూడా అంటారు ఈమెను. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈమె తీవ్రత ఎక్కడి వరకు ఉందో, చిన్నమస్తా తీవ్రత ఎంతటి స్థాయి అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. నాగబద్ధ శిరోమణి అని కూడా అంటారు, అంటే పాము తలకాయ చుట్టుకుంటుందంట క్యాజువల్ గా. సో ఇలా ఇంకొకటి ప్రత్యేకత ఏంటంటేనమ్మా, చిన్నమస్తాదేవి జంధ్యం ఉన్న దేవత. మనకు స్త్రీలలో ఎవరికి జంధ్యాలు ఉండవు, కానీ జంధ్యం ఉన్న ఏకైక దేవత మొత్తం మన దేవతల్లో చిన్నమస్తా ఒకటే. నాగజంధ్యం, అది అంటే సర్పాన్ని జంధ్యంగా వేసుకొని ఉంటుంది. సో రాహుగ్రహానికి అధిష్టాన దేవత. ఇలా రాహుగ్రహానికి సంబంధించిన ఎటువంటి బాధలు ఉన్న వాళ్ళు కూడా చిన్నమస్తా దేవిని కొలవచ్చు, నిర్మోహమాటంగా కొలవచ్చు, కానీ తంత్ర మార్గంలోనే కొలవాల్సి ఉంటుంది. చాలా సంతోషం. నమస్కారం.